ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను? ఒక చీర కూడా కొనియలేకపోతున్నావు. చీరలు ఇప్పిస్తా నీకు పెళ్లి చేసుకున్నా నేనే అమ్ముకుంటా తిరుగుతా చీరలు చీరలమ్మా చీరలు. ఇదేంతను 15,000 ఈ కిందిది 10,000. ప్రైస్ ట్యాగ్స్ చూస్తావేంటి నువ్వు? బాగున్నాయి, ఏం చేస్తావు? అన్ని గణం శారీస్ ఉన్నాయి నీ దగ్గర, ఇంట్లో కట్టుకుంటున్నావు అసలు నువ్వు? పెళ్లికి ముందు ఆహా ఓహో అని చూసుకుంటాననే కదా నన్ను లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నా. అరే నీ అబ్బా ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంట్లో అన్ని శారీలు ఉన్నాయి తెలుసా? మొన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఎంత మంది శారీలు పెట్టారు, అవి కట్టుకుంటావు? చూడు, నేను ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టను. నా తెల్లే నెలకి 10 శారీలు కూడా ఇప్పించకపోతే ఎందుకు? 10 శారీలు ఏం నేను చేసే పని తెలుసా నీకు? చూడు, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మళ్ళీ నేను సేమ్ కంటెంట్ చూపించలేను. నువ్వు ఎవరికి ఎందుకు చూపిస్తావు? నన్ను పెళ్లి చేసుకుని నానికి నీకు చూపిస్తా అంటావు? అరే నీ అమ్మ ఎన్ని అని ఇప్పారు నీకు? పీవీఆర్ పోతే పాప్కార్న్ ఇప్పిమంటావు. నేను డీమార్ట్ లో కొనుక్కుంటే సరిపోతుంది, 20 రూపాయలు వస్తుంది. పీవీఆర్ లో 400 500. అచ్చు, ఇట్స్ వెరీ చీప్. జస్ట్ 16,000 కదా. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను? ఒక చీర కూడా కొనియలేకపోతున్నావు. చీరలు ఇప్పిస్తా నీకు పెళ్లి చేసుకున్నా నేనే అమ్ముకుంటా తిరుగుతా చీరలు చీరలమ్మా చీరలు. పెళ్లి చేసుకునే ముందు మా డాడీ కంటే బాగా చూసుకుంటా అన్నావు. మీ డాడీ కంటే బాగానే చూసుకుంటాను. మీ డాడీ రోజు 4 గుడ్లే పెడుతుండేనంట. నువ్వే చెప్పినావు, నేను మా ఇంట్లో 4 తింటుండే. మనం దగ్గర వచ్చిన తిండికి లెక్క పెడుతున్నావా? ఇప్పుడు నాకు ఆ చీర కావాలి, కొనిస్తావా కొనివ్వవా? కొనియకుంటే ఏం చేస్తావు? డివోర్స్ ఇస్తాను. కన్ఫామా? కన్ఫర్మ్. కొనట్లే అన్న చీర. సరికొత్త షార్ట్ సిరీస్ OTT ఎపిసోడ్ 2 నిమిషాలు మాత్రమే. డౌన్లోడ్ చాయ్ షార్ట్స్ ఇచ్చట హై అవ్వండి.